న్యూస్ మహారాష్ట్రకు వెళ్లిపోయింది అనుకున్న పులి మళ్లీ తెలంగాణకు తిరిగి వచ్చేసింది. కొమరంభీం జిల్లా చీళ్లపల్లిలో గేదెపై పంజా విసిరింది పులి. దీంతో గేదె ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. 8 రోజులుగా చిక్కకుండా దొరకకుండా ఫారెస్ట్ అధికారులకు చుక్కలు చూపిస్తోంది ఈ పెద్ద పులి. డ్రోన్స్, ట్రాకింగ్ కెమెరాస్ కు కూడా చిక్కకుండా తిరుగుతూ ఉండటంతో అటవీ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి, పులి మళ్లీ తిరిగి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అటవీ శాఖ అధికారులు ఈసారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పులి రీఎంట్రీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా, వారం రోజులుగా ఏదైతే పులి దడబుట్టించింది, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒకరి ప్రాణాలు తీసింది, మరొకరిని తీవ్రంగా గాయపరిచిన పులి మహారాష్ట్ర వెళ్ళింది. మహారాష్ట్రలోని ఉడికిల్ వెళ్ళింది. అయితే మహారాష్ట్రలోని ఉడికిల్ నుంచి మళ్ళీ తెలంగాణ ప్రాంతంలోని సేరుపూటి మండలం ఏదైతే చీలపల్లికి చేరుకుంది. అక్కడ కూడా నిన్న రాత్రి పులి పంజా విసిరింది, ఒక గేదె ప్రాణాలు తీసింది. దాంతో మళ్ళీ కూడా ఆ ప్రాంతంలో ఇట్కాల్ పహాడ్, అదేవిధంగా పెద్దబండ, ప్రస్తుతం చీలపల్లిలో మకాం వేసి ఏదైతే ఆ ప్రాంతంలో సంచరిస్తుంది. అదేవిధంగా ఒక గేదె ప్రాణాలు తీయడంతో చీలపల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా పంట పొలాలకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా ఏదైతే చీలపల్లి ప్రాంతం, అదేవిధంగా ఇట్కాల్పాడు ప్రాంతం, అదేవిధంగా ఏదైతే పెద్ద బండ గ్రామాలు ఉన్నాయి, ఇవన్నీ అటవీ గ్రామాలు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పులి గ్రామాల్లోకి చొరబడుతుందనే ఒక భయాందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని ఏదైతే పులి నుంచి ప్రజల్ని రక్షించడానికి చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఆ ప్రాంతంలో ఒక హై అలర్ట్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా జరిగింది. అదేవిధంగా పంట పొలాలకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా పంట పొలాలకు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని కూడా అటవీ అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు. సర్తాజ్. థాంక్యూ అంజయ్య.